సరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, చేసుకుంటావా? నవ్వుతావే, సీరియస్ క్వశ్చన్ అడుగుతుంటా. నేను రెడీగా ఉన్నా, నేను పెళ్లి చేసుకోనికి తాళిబుట్టు పెట్టుకుని. జోక్ బాగుందండి. తాళిబుట్టు చూపిస్తే? జోక్ బాగుంది. తాళిబుట్టు చూపిస్తే? నెవర్. సరే ఆ తాళిబుట్టు ఏంటో రెడీ చేసిన అంటే బంగారు లేదు, ఏదో పసుపు కొమ్మతో తీసుకుంటారంట కదా, ఇది ఒకటి. ఏదో కన్నుంది మీకు నా మీద కదా, అందుకే కదా తాళిబుట్టు. చిన్ని నవ్వు చాలే నంగ నాచికునాముల్లో కాలు మింగే మూతి. అదని ఎవరన్నా సడన్ గా నీ దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకుంటా ఫైమా అంటే నువ్వు ఏం చెప్తావు? నన్ను ఎవరే అంటారు అసలు, అట్లా అన్నారు. సరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, చేసుకుంటావా? నవ్వుతావే, సీరియస్ క్వశ్చన్ అడుగుతుంటే. మీరు క్వశ్చన్ అడిగారు, అది దేనికి అడిగారు అసలు సంబంధం లేకుండా నాకు అర్థం కాలేదు. కాదు, జస్ట్ నేను అడుగుతున్నా, పెళ్లి చేసుకుందామంటే నీకు ఓకేనా? మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా. నాకు పెళ్లి చేయడానికి పెళ్ళే కాలేదు. అవునా, పెళ్ళి నెక్స్ట్ కాలేదు. ఇయర్ పెళ్ళి అనుకుంటున్నారు. సో నువ్వు ఓకే అంటే ఈ రోజే పెళ్ళి అయిపోతుంది, ఇప్పుడే అయిపోతుంది, ఈ క్షణమే అయిపోతుంది. చెప్పు. ఎందుకండి మనకు పెళ్ళిలో మీకు అప్పుడే లైఫ్ అయిపోవాలని ఉన్నదా? ఓవర్ యాక్షన్ చేయకు, చెప్పు. పెళ్లి చేసుకోవాలి అని. ఎస్, నాకు పెళ్లి చేసుకోవాలని ఉన్నది, కానీ ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత. నన్నా? లేదు మరి క్లారిటీ జనాలకు. ఆల్రెడీ మా వాడు ఉన్నది కదా, అదే చెప్తున్నా. పెళ్లి ఆల్రెడీ, పెళ్లి ఓకే, బట్ నాకు వేరే వ్యక్తి, ఇంతకుముందు మూడో వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అని అడిగింది, అందుకే. అంటే మేము మిడిల్లో రావచ్చు అని చెప్పేసి. ఎవరు రావడానికి వీల్లేదండి. ఓకే, నేను రెడీగా ఉన్నా, నేను పెళ్లి చేసుకోనికి తాళిబుట్టు పెట్టుకుని. జోక్ బాగుందండి. తాళిబుట్టు చూపిస్తే? జోక్ బాగుంది. తాళిబుట్టు చూపిస్తే? బేసిక్గా నాకు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మీరు ఎలా చేసుకుంటానంటారు ఈ కెమెరాస్ ముందు? నేను అసలు నెవర్. సరే ఆ తాళిబుట్టు ఏంటో ఏంటి, రెడీ పెట్టుకున్నారా? మీ స్టూడియోలో ఎప్పుడు తాళిబట్టు ఉంటుందా? నో, అంటే పటాస్ 5 వస్తుంది కాబట్టి, సో పెళ్ళికి రెడీగా ఉందామని చెప్పేసి రెడీ చేసిన. అంటే బంగారు లేదు, ఏదో పసుపు కొమ్మతో తీసుకుంటారంట కదా, ఇది ఒక టెంపుల్లల్లా. చెప్పు. ఎస్, నాకు అది ఇచ్చేస్తే నేను మా ఊరి దగ్గరికి వెళ్ళి నేను తాళి కట్టించేసి. నేను కట్టాలనుకుంటుంటే ఎవరి దగ్గరికి కట్టుకుంటా? నాకెందుకండి, మీరు కడితే. మీరు ఈ ఏమంటారు, మీరు ఈ ఈ ఎపిసోడ్ మందం మీరు ఆ ఎపిసోడ్కి కట్టేసుకోండి. ఈ ఎపిసోడ్ మందం ఎపిసోడ్ కట్టేసుకోమంటుంది, వచ్చే మరి. ఏదో కన్నుంది మీకు నా మీద కదా, అందుకే కదా చెప్పు. అట్లా ఏం లేదండి. సరే పెళ్లి చేసుకుందాం వద్దా? వద్దండి, వద్దు. వద్దా? ఆల్రెడీ నేను చేసుకోవాలనుకుంటున్నాను, అది చేసేసుకుంటాను. మీరు పెళ్లి చేసుకుంటే ఎవరన్నా నేను చూస్తాను, చూసి తరించిపోతాను. తరించిపోవడం కాదు, ఆయన పటాస్లో ఫస్ట్ స్టేజ్ మీదకి ఎక్కినా చూడు, అప్పుడు ఫీల్ అయిన అనమాట. ఎందుకు? ఈ తింగరి బుచ్చేవారు ఇంత ఇన్నోసెంట్గా ఉంది, చూస్తే బ్లాక్ ఉంది, బట్ మొహంలో కలుంది అని అనుకున్నాం. అప్పుడు పారాగన్ చెప్పులు వేసుకొని వచ్చినావు, పారాగన్ చెప్పులు కింద వదిలేసినావు, స్టేజ్ మీద కాళ్ళకు చెప్పులు లేకుండా ఉన్నావు, గుర్తుందా? అవునా? గుర్తుంది. సో అప్పుడు అంటే నేను చూసినా, నువ్వు అనుకుంటున్నావా లేదా? మీరు టిక్టాక్లో నీకు మెసేజ్లు కూడా వేసిన, టిక్టాక్ ఉన్నప్పుడు. ఏమో తెలీదు, బట్ నేను గమనించినంత వరకు అంటే మీరు ఎక్కువ, అంటే మీరు కలర్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారా? కలర్కి నేను అస్సలు ఇవ్వ, కానీ మొహంలో కలర్ ఉంది కదా ఫైమా. బట్ వచ్చినప్పటి నుంచి మీరు అదే కలర్ గురించే మాట్లాడుతున్నారు. సో మరి కలర్ గురించి నీ గురించి ఫైమా నల్లగా ఉందని మాట్లాడినా. ఇప్పుడే కదా చెప్పారు మీ నోరుతోటి, నువ్వు అప్పుడు నల్లగా ఉన్నావు బట్ కలగా ఉన్నావు అని చెప్పి. ఫైమా నేను నిన్ను వర్ణిస్తున్నా, ఫైమా ఎట్లా ఉందని చెప్పి వర్ణించిన. నేను దాన్ని వర్ణించడం అన్నారు, ఒక మనిషిని తీసి పడేయం లాంటిది అనిపించింది నాకు. తీసి పడేయం? నేను ఎక్కడన్నా జస్ట్ ఇప్పుడు ఫేస్ అని ఉన్నా. ఒక మనిషి కలర్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా మీకు. సో ఇప్పుడు నన్ను తప్పుపడుతున్నాను. ఆఫ్ కోర్స్. సో నా లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నావు లేదా? నేను మీ లవ్ని యాక్సెప్ట్ చేయడం కాదు, ఫస్ట్ ఈ టాపిక్ మాట్లాడండి. మీరు ఈ టాపిక్ నుంచి నాకు బయటకు రాకండి. ఏ టాపిక్ చెప్పండి. మీరు అంటే ఒక ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఇలాగే కించపరిచి మాట్లాడుతుంటారా? ఏం కించపరిచినా నేను? మీరు కలర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు ఇష్టం అని చెప్తుంటే కలర్ గురించి ఏడా మాట్లాడినట్టు? 2 times కావాలని టాపిక్ డైవర్ట్ చేయకు. ఈ టాపిక్ నుంచి వేరే టాపిక్ తీసుకెళ్తుంది, బ్లాక్ అని చెప్పేసి. అసలు ఎందుకు అంటారు బ్లాక్ అని చెప్పేసి? కాదండి, మొహంలో కలర్ ఉందని చెప్పినా కదా, చెప్పుకోవచ్చు కదా. కలర్ గురించి ఎందుకు మాట్లాడాలి మీరు? సరే కలర్ గురించి మాట్లాడినా కదా, సారీ. సరే పెళ్లి చేసుకుందామా? అంటే మీరు సారీ చెప్తే నేను యాక్సెప్ట్ చేసేయాలా? అంటే నేను ఫీల్ అయ్యాను, దానికి ఏం చెప్తారు? కాదు, ఇప్పుడు నువ్వు ఏం డిసైడ్ అయినా? ఏం డిసైడ్ అవ్వను కాదు, మీరు వచ్చినప్పటి నుంచి ఇంటర్వ్యూలో 2 times నాకు కలర్ గురించి మాట్లాడారు, నాకు అది నచ్చలేదు.
బేసిక్గా నన్ను బయట ఎవరన్నా సరే నేను తీసుకోలేను. మీరు 2 సార్లు అన్నారు, ఎందుకన్నారు మీరు? కాదు, మీరు నేను కళ్ళు ఉంది అన్నాను కదా. అసలు కలర్ గురించి ఎందుకు అనాలి? కళ్ళు ఉంది అని చెప్పేస్తే అయిపోతుంది కదా. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? మొత్తానికి ఇట్లా గుచ్చి గుచ్చి అడుగుతుంటే మీకు ఏం మాట్లాడాలి అర్థం చెప్పు. ఆల్రెడీ ఏంటి అని ఆలోచిస్తున్నావు, మళ్ళీ ఏమనిపించలేదు, కవర్ చేసుకుంటున్నావు. కవరింగ్ నీలాగా నేను కవర్ అయ్యా కానీ చెప్పు చెప్పు చెప్పు. నువ్వు బ్లాక్ ఉన్నావు అని అంటే ఏంది ప్రాబ్లం? దాన్ని మీరు అనడంలో తప్పలేదు. అట్లా అన్నప్పుడు ఎవరైనా కానీ బ్లాక్ ఉన్నావు కానీ మొహంలో కళ్ళు ఉంది దాన్ని ఎవరైనా క్యాచ్ చేసుకుని ఒక్క పాయింట్ 100 సార్లు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ ముందు కూర్చునే వాళ్ళ కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్తున్నాను నేను. ఎవరు అట్లా ఫీల్ అవ్వాలి, నాతో అందరూ క్లోజ్. బట్ చెప్పలేరు వాళ్ళు, నేను చెప్తున్నాను. ఓకే సరే ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు? తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడు, తీసుకొచ్చాడు కదా మహానుభావుడు. సో తీసుకో, బట్ ఇష్టం లేదంటున్నావు కదా. ఇప్పుడు పెళ్ళి చాలా విలువైంది కదా, ఇది మరి కట్టుకోవచ్చు కదా. విలువైందంట తాళి, కట్టుకోవచ్చు కదా. సో ఫస్ట్ టైం నేను నిజం చెప్తున్నా, ఇన్ని ఇంటర్వ్యూలలో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అది కూడా నిన్నే. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఈ శివ స్టూడియోస్కి లేదండి. ఆల్రెడీ నేను ప్రవీణ్కి యాక్సెప్ట్ చేసేసాను. సో నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఇది మీరు నార్మల్గా అంటే దేనికోసం. సరే 2 తాళ్ళు నేను అదే 2 ముళ్ళు నేను కడతా, ఒక 3 ప్రవీణ్ని కట్టమను. లేదండి, 3 ముళ్ళు తనతోనే కట్టించుకుంటా. ఓకే సో ఇంత మాట అన్నాక నేను సిగ్గు లేకుండా నేను ఎంటబడను, ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా చూసుకుంటా. సో ఈ తాలిబొట్టు తీసుకుని ప్రవీణ్తో కట్టించుకో, ఇది నా గిఫ్ట్ అని చెప్పు. ఇప్పుడే తాలిబొట్టు పంపించిందని చెప్పేసి నేను నిజంగా తీసుకెళ్ళి ఇంటికి. ఓకేనా? దీని గురించి ఒక వీడియో చేయి ఇన్స్టాలో. సో విలువైంది అన్నావు కాబట్టి, విలువైంది కాబట్టి నీకు ఇస్తున్నా. సో ఇట్లా చేతి పట్టి ఇట్లా పెడతాను. సో విలువైంది కాబట్టి నువ్వు మాట్లాడినావు కదా. సో పెళ్ళి అంటే ఏంటి అసలు? మ్యారేజ్. ఇది సీరియస్ క్వశ్చన్. చెప్పు. సో పెళ్ళి అంటే ఏంటి? బేసిక్గా ఇప్పుడు ఆ పెళ్ళి గురించి చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తే వినడం తప్పించి మనకు తెలియదు. బట్ అది ఒక అండర్స్టాండింగ్, అది చాలా విలువైంది. దాని గురించి ఇక్కడ మాట్లాడొద్దు. బట్ మీరు ఏదో ఇది పట్టేసుకొని, అంటే మీరు నన్ను టెస్ట్ చేశారు అంటే, మీరు ఇప్పుడు 3వ వ్యక్తి మధ్యలోకి వస్తే ఎలా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, అది ఇదని నన్ను వాంటెడ్గా అంటే మీరు అడిగి ఇది ఏమైనా ప్లాన్ చేశారని నాకు అనిపిస్తుంది. బట్ ఫ్యాక్ట్ నేను దీన్ని సీరియస్గా తీసుకోలేదు. జస్ట్ వెయిట్, నేను దీన్ని సీరియస్గా తీసుకోలేదు. బట్ ఇది చాలా విలువైనది. దీన్ని మనం ఒక్కసారి మన మెడలో ఇది 3 ముళ్ళు పడింది అని అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, వాల్యూ అనేది ఉంటుంది. సో ఇలాంటివి ఈ స్టూడియోలో మీరు చేయడం అసలు బాగాలేదండి. ఓకే నేను ఇంకో విషయం నీకు చెప్తా. నిజంగా 5 మీద నాకు మంచి అభిప్రాయం ఉంది, నేను నిజంగా చెప్తాను. సో అందుకే నేను ఫస్ట్ టైం నేను ఏ ఇంటర్వ్యూలో చేయండి, ఈ ఇంటర్వ్యూలో నేను చేసాను. నేను నిజం చెప్తున్నా. సో నీ మీద నాకు కొంచెం అభిమానం ఉంది, ఈ అమ్మాయి కింది స్థాయి నుంచి ఇక్కడి వరకు రావడం జరిగిందని చెప్పి. బట్ నేను అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ జనాలలో మైండ్లో ఉంది. ఎస్ ఆర్ నో? మేబీ ఉండొచ్చు. బట్ మీరు అడగడం కూడా తప్పు అనట్లేదు. బట్ అడిగినప్పుడు నేను చెప్తుంటే మధ్యలో నుంచి చిన్న చిన్న క్యాచ్ చేసి దాన్ని మీరు అడగడం నాకు నచ్చలేదు. బట్ నేను నిజంగా ఫీల్ అయినా, నువ్వు లేచి వెళ్ళిపోయినావు చూడు ఇంతకుముందు, నేను అక్కడ ఫీల్ అయినా. సారీ దానికి సారీ. ఎందుకనంటే బేసిక్గా అక్కడ నా ఫీలింగ్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు సీరియస్ చెప్తున్నా, నేను చాలామంది కాల్ చేసిన ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్తాను. బట్ నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి అండ్ మీ వీడియోస్ కూడా చూసాను నేను. మీరు వాంటెడ్గా అంటే మీరు అది ఏంటో నాకు తెలియదు మీరు ఎలా మాట్లాడతారో. బట్ ప్రతి దాంట్లో కూడా నేను చాలా చూసాను. మీరు ఒకళ్ళని అంటే వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే మీరు ఎక్కేస్తారన్నమాట. అంటే వాళ్ళ మీద ఏం మాట్లాడలేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది తెలుసా? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు. నేను అడిగిన క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు దొంగలే అవుతారు. మరి ఈరోజు నేను ఇన్ని ఆన్సర్లు ఇచ్చాను అంటే నా దగ్గర ఆన్సర్ ఉందా? నా దగ్గర నిరూపించుకున్నావు. ఫైమా, నేను ఒక విషయం చెప్తా. ఈ క్వశ్చన్లకు అన్నిటికీ ఆన్సర్ ఎవరికి వెళ్ళాలి? జనాలకు వెళ్ళాలి. జనాలకు వెళ్ళింది అనుకో, జనాలు అడిగిన క్వశ్చన్ జనాలు అందరూ వచ్చి నిన్ను అడగలేరు కదా. సో వాళ్ళ సైడ్ నుంచే మేము అడుగుతాం యాజ్ ఏ యాంకర్లం, జర్నలిస్ట్లం.